కాలకయ్య అనుచరులంట. అయితే మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఆ దుర్గా గారిని వదిలేమని వారింగ్ యువతానికి వచ్చారు తమ్ముడు. ఆ లోపల కొడుకుల్ని నేను ఇప్పుడే వెళ్ళి ఏ కాలు వాళ్ళు తీసేస్తా. తమ్ముడు ఆగు, తమ్ముడు ఆగు, ఆవేశపడకు. వాళ్ళ గురించి నాకు వదిలే. ఇంతకీ ఆ దుర్గా కూడా ఏమన్నా నోరు విప్పాడా? లేదన్నయ్య, వాడిని ఎంత టార్చర్ పెట్టలే కానీ నోరు పట్టలేదు. తమ్ముడు ఆ కాలకయ్య గారి కేసు ఒక మనకి ఛాలెంజ్ గా మారింది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ దుర్గా గారి చేత నిజం చెప్పాలి. అన్నయ్య, ఆ కాలకయ్య వాడి బలగం ఆ రౌడీ థియేటర్ అయినా ఆ బల్లారి వాడు సహాయం లేనిదే ఈ కాలకయ్య గాడు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాడు. తమ్ముడు అట్టయితే ఆ బల్లారి గోడ మీద ఆ కాలకయ్య గోడ మీద ఒక కన్నేసించు. వాళ్ళని కథ ముగించేద్దాం. ఏమంటావు? సరే అన్నయ్య. సరే, నేను అలా స్టేషన్కి వెళ్ళి వస్తాను కానీ వదిన భోజనం చేసింది, తినెళ్ళు. సరే అన్నయ్య. ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాదే, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పొన్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ ఇందులో చలని ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. కోరేదొకటే నాలో సగమైపుడు నీవున్న వేళ ఆ స్వర్గమేళ నీ పొందు ఎల్ల వేళలందు ఉండని ఉండని ఉండని. ఎన్నెన్నో జన్మల బంధం
నీది నాదే ఎన్నటికీ మాయని మమత నాది నీదే ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలే